రేణిగుంట విమానాశ్రయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, చెప్పండి, అక్కడ హడావిడి ఎలా ఉంది? ఎన్ని గంటలకు కేసీఆర్ వస్తున్నారు? ఎంతసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు? వరప్రసాద్, కొద్దిసేపటి క్రితమే విమానం ఇక్కడ ల్యాండ్ అయింది. ప్రత్యేక విమానం ఇక్కడ దిగింది. ఆయన కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బయటికి మరి కొద్దిసేపట్లో రానున్నారు. మొత్తం మీద ఈరోజు ఇప్పటికే మొదటి విమానంలో మంత్రులు ఒక 6గురు తిరుమల చేరుకున్నారు. ఇప్పుడు కేసీఆర్తో పాటు కేటీఆర్, అదేవిధంగా ఎంపీ కవిత, వారి కుటుంబ సభ్యులంతా దిగారు. వీరికి ముఖ్య జిల్లా మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేను, అదేవిధంగా ఎస్పీను, డిఐజీ ప్రభాకర్ రావు స్వాగతం పలికారు. అయితే బయట చాలామంది పెద్ద సంఖ్యలో గతంలో ఆయనకు సన్నిహితంగా ఉన్నవారంతా ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చారు. అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన పూజారులు, ఆలయ పాలక మండలి సభ్యులు కూడా ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చారు. అదేవిధంగా ఆయన ఆశీర్వదించడానికి కూడా వేద పండితులు శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అదేవిధంగా స్థానికంగా తిరుపతిలోనున్న వేద పండితులను కూడా కొంతమంది అభిమానులు ఆయనకు స్వాగతం పలకడానికి పూర్ణకుంభ స్వాగతం ఇక్కడ విమానాశ్రయం వద్ద పలకడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన బయట ఆగుతాడా లేదా, నేరుగా తిరుమలకు వెళ్తాడా అన్న విషయం మీద కూడా సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా పోలీసులు చెప్తున్నది ఏమంటే, లోపలే ఆయన వాహనంలోకి ఎక్కిన తర్వాత నేరుగా అటు బయటికి తిరుమల వరకు వెళ్తాడు. తిరుమలలోనే ఆయన నేరుగా పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద మాత్రమే దిగుతాడు. మధ్యలో ఎక్కడ ఆగే పరిస్థితి లేదు కూడా అని పోలీసులు అధికారులు చెప్తున్నప్పటికీ, అయితే పెద్ద సంఖ్యలో మాత్రం కొంతమంది గతంలో ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు తమ అనుచరులతో కూడా తీసుకుని వచ్చి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వచ్చారు. కేసీఆర్ను చూడడానికి మహిళలు కూడా స్థానికంగా రేణిగుంట సమీప ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా వచ్చారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్న సీఎంకు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో సుమారు ఒక 5-6 బస్సుల్లో తిరుపతి నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి ఒక 6 బస్సులకు మహిళలతో పాటు తన అనుచరులను తీసుకుని వచ్చి ఆయనకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. అయితే వారెవరిని లోపలికి పంపలేదు. పోలీసులు భద్రతా కారణాల వల్ల మీరు లోపలికి వెళ్ళడానికి లేదంటే వారు ఎయిర్పోర్ట్ బయట ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే మంత్రులు వెళ్ళిన నేపథ్యంలో కేసీఆర్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఈ విమానంలో వచ్చే అవకాశం ఉంది. వారికి కూడా అన్ని వాహనాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం 4 వాహనాలను మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించారు. నేరుగా ఆయన్ను తీసుకుని వచ్చిన తర్వాత మిగతా వారు బయట నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఒక విమానాశ్రయం వద్ద 200 మందికి పైగా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తారంటే ఏపీ ప్రభుత్వము ఎంత సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకుందో చెప్పక తప్పదు. దీంతో పాటు మొత్తం రోడ్డు మార్గాన మొత్తం అన్ని చోట్ల బందోబస్తుని ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా కరకంబాడి, లీలామాల్ సర్కిల్, అలిపిరి చేరుకుంటారు. ఆ తర్వాత తిరుమలకు వెళ్తారు. మొత్తం మీద ఎక్కడ ఎటువంటి ఎవరు అడ్డు రాకుండా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఇప్పటికీ విమానం దిగడానికి సిద్ధంగా ఉన్న విమానం అక్కడ రన్వే మీద ఎగురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రభుత్వ అధికారులతో పాటు అందరూ సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఆయన ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా తిరుమల వెళ్ళి ఉన్నారు. తిరుమలలో రేపు ఉదయం తెల్లవారుజామున స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలలో తమ పార్టీకి సంబంధించిన తెలంగాణ సివిల్ సప్లైస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి వివాహాన్ని హాజరైన తర్వాత ఆయన నేరుగా కిందికి దిగి అక్కడ తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని సందర్శించుకొని అమ్మవారికి కూడా తన మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారికి ఆయన మొక్కుపుడిక సమర్పించనున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి 11:30 నుంచి 12:30 వరకు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత నేరుగా విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానంలో తిరిగి వెళ్ళనున్నారు. ఇది ఆయన షెడ్యూల్. అయితే భద్రతా పరంగా కానీ అటు టీటీడీ కూడా ఆయనకు ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. వరప్రసాద్, దామోదర్, పోలీసులు ట్రాఫిక్ ని ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ ని ఏమైనా మళ్లిస్తున్నారా? ఎలాంటి ఏర్పాట్లు చేశారు తిరుమలకు కేసీఆర్ కాన్వాయ్ వెళ్లేందుకు? వరప్రసాద్, మొత్తం మీద ఇప్పటికే ట్రాఫిక్ను ఆపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి తిరుపతిలో రేణిగుంట నుంచి కరకంబాడి మీదుగా, కరకంబాడి నుంచి లీలామహల్ సర్కిల్ నుంచి అలిపిరి పాదాల మండపం మీదుగా అలిపిరి చెక్ పోస్ట్ మీదుగా ఆయన వెళ్ళనున్నారు. ఈ సందర్భంలో పూర్తిగా కాన్వాయ్ ఇక్కడ వాహనాలు బయలుదేరిన వెంటనే కాన్వాయ్ ఆపివేయడానికి అధికారులు కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఈ మొత్తం మీద ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ పరంగా కానీ ఎటు రాకుండా పోలీసులు అడుగడుగున పోలీసులను పెట్టారంటే
కేసీఆర్ విషయంలో పోలీసులు ఎంత జాగ్రత్త వహిస్తున్నారో చెప్పవచ్చు. ముఖ్యంగా అనంతపురం రేంజ్ డిఐజీ ఇక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు ఎయిర్పోర్ట్లోనే ఎస్పీతో పాటు డిఐజీ ఉన్నారు. అదేవిధంగా ఒక ఏఎస్పీ ట్రాఫిక్ మొత్తం వ్యవహారాన్ని ఏఎస్పీ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. అటు కొండ మీద కూడా సివి అండ్ ఎస్ఓతో పాటు డిఎస్పీ స్థాయి అధికారి ఎప్పటికప్పుడు ఆయన భద్రత విషయంలో కానీ అదేవిధంగా ట్రాఫిక్ విషయంలో కానీ పూర్తి చర్యలు తీసుకుంటున్నారు.